ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే చిన్నగా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 790 నామము పరాపర, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరపరాయ నమః అని చెప్పాలి. పరబ్రహ్మ పరమైనటువంటి అపర ప్రపంచపరమైనటువంటి సమన్వయ రూపము. శ్రీమాత్రే నమః. ఈ నామంలోని పర అపర పదాలకు రకరకాల అర్థాలున్నాయి. ఒకటి పర అంటే పరబ్రహ్మపరమైన సూత్రధారిత్వము, అపర అంటే ఆ సూత్ర ప్రకారం నడిచే ప్రపంచము. ఈ రెంటి యొక్క సమన్వయ స్వరూపము. 2 పర అంటే పరలోకం, అపర ఇహలోకం. 3 పర అంటే ఇతరులు, అపర కావలసిన వారు. 4 పర అంటే శత్రువులు, అపర అంటే శత్రువులు కానివారు. 5 పర అధికమైన, అపర అధమమైన. 6 పర మూలమైన పరావాకు, అపర ఇతర స్థితుల్లోని వాక్కులు. జీవులను నడిపే పరా ప్రకృతికి సంబంధించిన చైతన్యం యొక్క దేహంతో జీవులుగా వ్యక్తమయ్యేందుకు కావలసిన పంచభూతమను బుద్ధిహంకారాదులతో కూడిన అష్టప్రకృతుల యొక్క సమన్వయ స్వరూపమే అమ్మవారు అని ఈ నామం చెబుతుంది. జీవుడు జీవునికి సంబంధించినవి అంటే మనము, మన ఇల్లు, మన ఉద్యోగము, మనము, మన ఆస్తిపాస్తులు. ఇలా జంటగా ఉన్న వాటిలో మొదటిది పర, రెండవది అపర అవుతాయి. ఈ రెంటి యొక్క సమన్వయ స్వరూపం అమ్మవారిది. పరతత్వ సమన్వయ స్వరూపిణి అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. భాష్య విశేషములు. 1 పరపర శబ్ద వాచ్యార్థ స్వరూపురాలు. 2 ఇతరుడు తన వాడను భేదం లేనిది. 3 ఉత్కృష్టుడు నీచాడు అను భేదం లేనిది. 4 శత్రుమిత్ర భావం లేనిది. 5 దూరంగా ఉన్నవాని స్వరూపము దగ్గరగా ఉన్నవాని స్వరూపం గలది. శాస్త్రములందు పరపర శబ్దములుగా వివరింపబడుచున్న విభాగములు. 1 సామాన్యము, పరము, అపరము అని 2 విధములు. 2 సామాన్యము, 3వ పరపర శబ్దవాచ్యం కూడా కలదు. 3 బ్రహ్మము, పరము, అపరము అని 2 విధములు. 4 వ్యాహమము, ఆకాశము, పరము, అపరము అని 2 విధములు. 5 విద్య, పరవిద్య, అపరవిద్య అని 2 విధములు. 6 ప్రణవము, ఓంకారము, పరము, అపరము అని 2 విధములు. 7 వేదార్థము, పరమ అపరము అని 2 విధము. 8 జ్ఞానము, పరము, అపరము అని 2 విధములు. 9 జ్ఞానము పరపరమని 3వ విధము కూడా గలదు. 10 పూజ, పరము, అపరము అని 2 విధములు. 11 పూజ పరపరమని 3వ విధము కూడా గలదు. 12 వాక్కు, అపర అని 2 విధములు. 13 అవస్థ, పరావస్థ, అపరవస్థ అని 2 విధములు. 14 హోమము, పరహోమము, అపరహోమము అని 2 విధములు. 15 ఒక మంత్రము, పరపరము అను ఒక మంత్రం కలదు. 16 దేవి, పరదేవి, అపరదేవి అని 2 విధములు. 17 దేవి, పరపర అను 3 విధములు కలది. శాస్త్రములందు వ్యవహరింపబడుచున్న విధములు 17కి వ్యతిరేకార్థములు గలవి. 5ను కలిపి మొత్తం 22 అగును. పరశబ్దం చేతను, అపరశబ్దం చేతను, పరపర శబ్దం చేతను చెప్పబడు స్వరూపం గలది. లేదా పరుడు అనగా ఇతరుడు, అపరుడు అనగా తనవాడు. ఈ ఉభయ స్వరూపురాలు అనగా తనవాడు, పరుడు అను భేదం లేనిది భావము. లేదా పరుడు అనగా గొప్పవాడు, అపరుడు అనగా నికృష్టుడు, తక్కువవాడు. ఈ ఉభయల స్వరూపం గలది అనగా ఉత్కృష్ట నికృష్ట భేదం లేనదని అర్థము. వేదములో దాసులు, సేవకులు, దాసులు, పల్లెవారు, కీతువులు, మోసగాను వీరందరూ బ్రహ్మస్వరూపులే అని గలదు. దీనిని బట్టి హెచ్చువాడు, తక్కువవాడను భేదం లేనిదని భావము. లేదా పరుడనగా శత్రువు, అపరుడనగా మిత్రుడు. ఇట్టి ఉభయ స్వరూపురాలు కనుకనే స్మృతిలో నాకు శత్రుప్రియుడు లేడని చెప్పబడినది. లేదా పరుడనగా దూరంగా ఉన్నవాడు, అపరుడనగా దగ్గరగా ఉన్నవాడు. ఈ 2 స్వరూపములైనది స్మృతిలో పరమాత్మ దూరమందు దగ్గర కూడా ఉన్నాడని
గలదు. దూరమందున్న వాణ్ణి రూపము, దగ్గరున్న వాణ్ణి రూపం గలదనుటచే దేవి పరమాత్మ స్వరూపురాలని అర్థము. విశ్వనిఘంటువులో పరశబ్దమునకు ఉత్తముడు, ఇతరుడు పరమాత్మ, శత్రువు, దూరము, ముఖ్యము అను అర్థములు గలవు. దీనిని బట్టి వెనక చూపబడిన అర్థములన్నీ సంభవించుచున్నవి. పరము, అపరము అని సామాన్యము జాతి రెండు విధములుగా చెప్పబడినది. అయినను సామాన్యమునకు పరపరమనే మూడవ విధం కూడా గలదు. దీనినే పరసామాన్య పరజాతి స్వరూపురాలు, అపరసామాన్య అపరజాతి స్వరూపురాలు మాత్రమే గాక పరపర సామాన్య పరపర జాతి స్వరూపురాలనియు అర్థము. కేవలము నిర్గుణము, కబలము, మాయతో కూడినది సగుణము అని బ్రహ్మ రెండు విధములుగా ఉన్నది. కేవలమునకు పరమనియు, శబ్దములనకు అపరమనియు పేర్లు గలవు. వేదంలో పరమాత్మయే పరము అపరము అగుచున్నది అని గలదు. స్మృతి యందు పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండును తెలియదగినవే అని గలదు. వానిలో పరబ్రహ్మమనగా శక్తి, ఇది అపరబ్రహ్మకు శ్రీమాత్రే నమః విశేషణము. అపరబ్రహ్మమనగా శివుడు, ఇతడు విషయము. ఈ విశేషములగు శక్తి శివులిద్దరికి సామరస్యము సంబంధము అనగా శక్తితో సామరస్యమును కూడికను పొందిన శివుడు పరబ్రహ్మమగును. ఇదిగాక పూర్వపర శబ్దములతో శివశక్తులను ఇద్దరిని వేదమే నిర్దేశించినదని దానిలో పూర్వము అని గలదు. అయినను ఇక్కడ స్వార్థమందు యత్పత్యమహమే గాని విశేషణం కాదు. పూర్వాశ్రము అనగా పూర్వం అని అర్థము. మీలో పూర్వుడైన శివునకు నమస్కారం అని వేదములు అనుటచే శివుడు పూర్వుడని నిర్దేశించినట్లు అయినది. రెండవ వేదవాకులో అపూర్వ పూర్వం కంటే భిన్నమైనదంటుచే శివుని కంటే భిన్నమైన శక్తి నిర్దేశించినట్లు అయ్యను. అక్కడక్కడ శృదిష్టయందు ఉష్ణకాలగు శక్తి స్తోత్రం చేయబడుచుండచే ఆ శక్తి పరశబ్దంచే చెప్పునట్లయ్యను. కాన శివశక్తులను ఇద్దరిని పూర్వపరశబ్దములచే వేదమే నిర్దేశించినది. ఇది అంతయు శివానందలారియందు విస్తరింపబడినది. లేదా ఆకాశం కూడా పరము అపరము అని రెండు విధములుగా ఉన్నది. ఈ రెండు ఆకాశముల స్వరూపములు గలది. లేదా ముండకోపనిషత్తులో పరవిద్య అపరవిద్య అని రెండు విధములుగా చెప్పబడినది. లింగ పురాణం నందు పరవిద్య అపరవిద్య రెండును తెలియదగినయే. వానిలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, శిక్షాకల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము వీనికి అపరవిద్యలని పేరు. శ్రీమాత్రే నమః. ఈ నామము లెందిగా అవడం వల్ల రేపటి వీడియోలో నేను కంటిన్యూ చేస్తానండి. ఈ నామము తప్పకుండా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.